హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ గురించి. ఎడిట్ ఆప్షన్ ఏమేమి ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఎడిట్ ఆప్షన్ అంటే ఇప్పుడు మనం ఫీజు కట్టుకోనికే మనం 2022లో ఎల్ఆర్ఎస్ టోకెన్ కట్టిరు. ఎవరైతే అప్పుడు ప్లాట్ ఉందో వాళ్ళు టోకెన్ కట్టుకున్నారు. అదేవిధంగా కాలక్రమేణా వాళ్ళు 21లో 22లో ఇట్లా రీసేల్ జరిగింది. ఒకరి నుంచి ఒకరు కొన్నారు. ఫస్ట్ ఓనర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ప్లాట్కు 1000 రూపాయలు కట్టిరో కట్టలేదో ఎలా తెలుసుకోవాలంటే మన అప్లికేషన్ నెంబర్ లేదు, మన దగ్గర ఫోన్ నెంబర్ లేదు, అతడు కట్టిండా కట్టలేదో కూడా తెలియదు. అది ఎలా తెలుసుకోవాలంటే మనకి ఎల్ఆర్ఎస్ అనే లాగిన్లకు ఎంట్రీ అయిన తర్వాత హోమ్ పేజ్ అని, సిటిజన్ లాగిన్ అని, ఆఫీసర్ లాగిన్ అని ఉంటుంది. హోమ్ పేజీ క్లిక్ చేసినట్టయితే మనకు ఒక కింద ఆప్షన్స్ వస్తాయి, సెర్చ్ ఇవన్నీ. అందులో వచ్చినప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే అప్లికేషన్ సెర్చ్ డీటెయిల్స్ అని వస్తాయి. అందులో అప్లికేషన్ నెంబర్, అదర్ డీటెయిల్స్. మనకు అప్లికేషన్ నెంబర్ లేదు కాబట్టి అదర్ డీటెయిల్స్లోకి వెళ్ళి కొట్టినట్టయితే మన డిస్టిక్, మండల్, సెలెక్ట్ విలేజ్ నేము, సర్వే నెంబర్, ఇవి మన డాక్యుమెంట్ల పేరు ఎలా ఉంటే ఆ టైంలో 2020లో డాక్యుమెంట్ ఎవరి పేరు అవుతుందో వాళ్ళ పేరు ఎలా ఉందో అలా పెట్టి మనం క్లిక్ చేసినట్టయితే మన నెంబర్ అందులో వస్తుంది. వచ్చిన తర్వాత ఫీజు ఇంటిమేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ నెంబర్ ఏదైతుందో దాన్ని ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవాలి. మనం బిల్లు కట్టాలంటే ఫోన్ నెంబర్ మనకే రావాలి. ఇప్పుడు అతని దగ్గరికి ఓటీపీ చెప్పాలి, అవన్నీ కాదు. మళ్ళీ నెక్స్ట్ టైం మనం తీసుకోవాలంటే ఇప్పుడు మనం మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీలో కూడా చేంజ్ చేసుకోవచ్చు నెంబరు. మన మొబైల్ నెంబర్ మున్సిపాలిటీకి వెళ్ళినట్టయితే చేంజ్ చేస్తారు. అదేవిధంగా లేదా మన సొంతంగా కూడా చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఏ విధంగా చేంజ్ అన్నో ఒకసారి చూద్దాం మనం కూడా. ఇందులో మొబైల్ నెంబర్ చేంజ్ వచ్చేసి మనం ఎల్ఆర్ఎస్ సిటిజన్ లాగిన్ ఓపెన్ చేయాలి. సిటిజన్ లాగిన్ ఓపెన్ చేసినప్పుడు ఫోన్ నెంబర్ అడుగుతుంది. అక్కడ ఫోన్ నెంబర్ కాకుండా కింది ఉంటుంది మొబైల్ అప్డేట్ నెంబర్ అని. అది క్లిక్ చేసినప్పుడు వచ్చేసి మనకు మొబైల్ నెంబర్ అప్డేట్ ఏమేమి కావాలంటే ఇప్పుడు ఏదైతే మనం ముందు ఇందాక అప్లికేషన్ సెర్చ్ చేసిన అప్లికేషన్ నెంబరు, అతని నేమ్ సేమ్ డాక్యుమెంట్లో ఎలా ఉందో అలానే ఎంట్రీ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు డాక్యుమెంట్లో ఉన్న ఏదైతే ఎస్ఆర్ఓ ఉంటుందో దాని కోడ్, మండల్, ఇవన్నీ అందులో మనం ఏదైతే అడుగుతారో అదన్నీ డాక్యుమెంట్ నెంబరు, రిజిస్ట్రేషన్ ఇయరు, అవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ ఏమడుతుంది, ఇప్పుడు అప్డేట్ మొబైల్ నెంబర్ మనకు కొట్టింది, అప్డేట్ అయ్యి ఏ నెంబర్ కావాలో అది అడుగుతుంది. అది చేసినట్టయితే ఒక 30 సెకండ్లో మనకు కంప్లీట్ అయిపోతుంది. ఇది ఒక ఎడిట్ ఆప్షన్ బాగుంది. ఇది ఇప్పుడు మనం అతని దగ్గరికి ఓటీపీ ఇవన్నీ అవసరం లేదు, మన నెంబర్ దానిలో పెట్టుకొని మనం. ఫ్రెండ్స్, ఇంకా ఎడిట్ ఆప్షన్ ఏమేమి ఉన్నాయంటే మనకు వచ్చేసి మన ఇంటిమేషన్ ఫీజు ఎక్కువ వచ్చినా కూడా మన స్క్వైర్ యార్డ్స్ తేడా ఉన్నా, మనకు స్క్వైర్ యార్డ్స్ రోడ్డు కానీ స్క్వైర్ యార్డ్స్ కానీ ఇలా ఎలాంటిది ఉన్నా కూడా మనకు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినట్టయితే ఎడిట్ చేస్తున్నారు చాలామందికి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనం మిస్టేక్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అక్కడ L1 ఆఫీసర్ అంటే టౌన్ ప్లానింగ్ అధికారిని మున్సిపాలిటీలో కలిసినట్టయితే కొంచెం ఈజీగా చేసేస్తున్నారు, ఎంబడే చేసేస్తున్నారు. మన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ తీసుకుపోయి వాళ్ళకి చూపించినట్టయితే చేసేస్తున్నారు. ఇలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా కొంచెం ఇబ్బంది ఎక్కడైతుందంటే గ్రామ పంచాయతీలో కానీ ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇస్తలేరు. మాకు పైనుంచి ఆర్డర్స్ ఇంకేం కొంచెం ఇన్స్ట్రక్షన్స్ రాలే అని కొంచెం వాళ్ళు డిలే చేస్తున్నారు. మున్సిపాలిటీలలో అయితే చాలా స్పీడప్గా జరుగుతుంది. 25% రాయితీ ఇంకా 2 డేసే మిగిలి ఉంది. మార్చ్ 31 లోపు పెంచమని అన్నారు. అది పెంచితే బాగుంటుంది. ఎందుకంటే ఇంకా చాలామంది ఇప్పుడిప్పుడే జోరందుకుంది ఎల్ఆర్ఎస్ కట్టడం. పెంచితే ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది. ఇది పెంచాలని ప్రభుత్వాన్ని మన అందరి తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా ఎడిట్ ఆప్షన్స్ ఇవన్నీ క్లారిటీగా మన ఛానల్ నుంచి ఇంకా మీకు అప్డేట్ అందిస్తాను. ఇంకా మనకి ఏం అప్డేట్ వచ్చినా అందిస్తాను. అందుకని మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.